లిక్కర్ ఆదాయం ఎందుకు పడిపోయిందో ఫస్ట్ ఆలోచించుకోండి. క్రాస్ చెక్ చేసుకోండి. 3 కోణాలు ఉండాలి. ఎందుకంటే జ్యోతి వరుసపెట్టి రాసుకొస్తుంది కానీ సరే పాపం ప్రభుత్వం అద్భుతంగా చేయడం వలన అనే ఒక అమాయకత్వంతో ప్రజల్ని మోసం చేయాలనుకోవడం అమాయకత్వం. లిక్కర్ తాగేవాడు ఎవ్వడు మానలా. తాగేవాడెవ్వడు తాగుడు మానేలా. ఎందుకంటే ప్రభుత్వం ఏమీ తాగుడు మానేయమని ప్రోత్సహించే పథకాలు ఏం పెట్టలా. వాడంతటా వాడు తాగడం తగ్గించాడంటే వాళ్ళ ఆర్థిక స్తోమత తగ్గినట్టు, అంటే వాళ్ళకి పనులు తగ్గినట్టు. అర్జెంటుగా ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకోవాలి. రెండవది, కల్తీ లిక్కర్ భయంతో ఆగారు అంటే కల్తీ లిక్కర్ మీద మనం ఎంత రాజకీయం చేయాలనుకున్నా సరే అది తేడా వస్తుందన్న భయం వచ్చింది అంటే అది మన ఫెయిల్యూర్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి. మనం అనుకున్నది ఒకటి, అవుతున్నది ఇంకొకటి అన్నది. నెంబర్ 3 వచ్చి బెల్ట్ షాపులని నియంత్రించడం వలన తగ్గింది అంటే బెల్ట్ షాపుల ద్వారా ఇంత దోపిడీకి గురయిందా, ఇంత దోచుకున్నారా ప్రజల్ని అన్నది వస్తుంది. లేదా బెల్ట్ షాపుల వాళ్ళకి ఈ డబ్బులు ఏమన్నా పోతున్నాయా, అధికారికంగా రావాల్సిన డబ్బులు అటుకు వెళ్తున్నాయా, లేదా నాన్ పెయిడ్ లిక్కర్ ఇతర రాష్ట్రాల నుంచి డంప్ అవుతుందని చెప్తున్నారు, అది జరుగుతోందా? ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే వేల కోట్ల రూపాయల సంపాదన చేస్తున్నటువంటి చేతిలో క్యాష్ రన్ అవుతున్నటువంటి వ్యవస్థని మనం చేతి నుండి అవతలకి దూరం చేసుకుంటే జనం తాగకుండా మానేస్తే దానంత అద్భుతం మరొకటి లేదు. అలా కాకుండా అసలు ఏం జరుగుతుంది, ఈ డబ్బులు వేరే రూట్లోకి పోతున్నాయా చెక్ చేసుకోవాల్సి. జోక్ ఏంటంటే